చేయలేపండి అందరూ. ఒక్క నిమిషాలు. నీవు కూడా పోనా నీవు కూడా ఈరోజు మహబూబ్నగర్ నుండి మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత పెద్దలు తీన్మార్ మల్లన్న గారు 26న మహాధారణ చేపట్టినారు ఇందిరా పార్క్ దగ్గర. దానికి గాను ఈరోజు ఇక్కడ నుండి మరి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఇక్కడ నుండి కాలినడకన ఆ ధారణకు 26 తారీఖు నాడు ఇందిరా పార్క్ చేరుకుంటున్నారు. దానికి మద్దతు తెలపడానికే ఈరోజు టీఆర్పీ పార్టీ నుండి మేము ఇక్కడ రావడం జరిగింది. నేను టీఆర్పీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు. నా పేరు మున్నోటి జైపాల్ రెడ్డి. ఈరోజు ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థలు ఎంతో దోపిడీ చేస్తున్నాయంటే గవర్నమెంట్ను అండగా పెట్టుకొని ఈరోజు 90,000 ప్రతి సంవత్సరం 90,000 చిలుకు కోట్లతో ఈరోజు వ్యాపారం సాగిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఏ వ్యాపారాలు చూసినా విద్యా వ్యాపారం కంటే ఏ వ్యాపారం గొప్పది కాదని కూడా వాళ్ళు ఎన్నికలు చేసి జరుగుతుంది. ఈరోజు మహబూబ్నగర్లో కార్పొరేట్ వ్యవస్థ లేకుండే ఈరోజు మహబూబ్నగర్ కూడా కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది. ఇక్కడికి ప్రతిరోజు శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ ఎక్కడ చూసినా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వస్తుంది. ఈరోజు నిన్న ఒక కార్పొరేట్ స్కూల్ దగ్గర పోయినాం. అక్కడ ఒక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు 1,30,000 రూపాయలు ఫీజు కట్టినా మా కొడుకు 6వ తరగతి చదువుతుండ్రు కానీ పేరు రాయనికి వస్తలేదు నా బిడ్డే కానీ ఆయన అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఈరోజు ఈ వ్యాపారం చేయడం ఇది కరెక్టా? ఈ గవర్నమెంట్ కట్టడి చేస్తలేదు. దీనికి అందుకోసమే మల్లన్న గారు పూర్తి స్థాయిగా వీళ్లకు విద్యార్థుల తల్లిదండ్రులకు బాధ్యత మీద ఆయన ఈరోజు ధారణ చేపట్టారు. పెద్ద ఎత్తున రాష్ట్రం నుండి కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా తరలి రావాలని పిలిపిస్తున్నాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వస్తున్నారు. మహబూబ్నగర్ నుండి పెద్ద ఎత్తున కొన్ని వందల మంది కూడా ఇక్కడికి వెళ్ళి తరలి వెళ్తున్నాం. ముఖ్యంగా ఈరోజు స్కూళ్ళల్లో ఎక్కడ చూసినా షూ కానీ, బుక్స్ కానీ, బట్టలు కానీ వాళ్ళే స్కూల్ నుంచి కూడా అక్కడ కూడా నీళ్ళు దోపిడీ చేస్తున్నారు తల్లిదండ్రులని. ఇది ఎంతవరకు న్యాయం అని గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం. గవర్నమెంట్ కట్టడి చేయడం లేదు దీనికి. ముఖ్యంగా గవర్నమెంట్ ఏ విధంగా కట్టడి చేయాలో చేయని కారణంగా ఈరోజు మల్లన్న గారు ముందుకు వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆయన న్యాయం చేయాలని అనుకుంటున్నారు. దీనికి పెద్ద ఎత్తున ఈరోజు తల్లిదండ్రులు దండిస్తున్నారు. 26 నాడు కూడా మహబూబ్నగర్ నుండి దాదాపుగా 200-300 మంది తల్లిదండ్రులు ఇందిరా పార్క్ కూడా ఇక్కడికి వెళ్ళి జిల్లాకి వెళ్ళి వస్తున్నారు. మరి ఇది కట్టడి చేయాలి. ఎందుకంటే ఈరోజు ఎవరు చేసే వ్యాపారం ఈరోజు ఏ బుక్ సెంటర్ పోయినా ఎక్కడ పోయినా ఈరోజు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళు అంటున్నారు. సార్ మేము ఇంతకుముందు బుక్కులు కూడా మేము అమ్ముకుంటుంటే ఏదో అక్కడ మన చెప్పుల షాప్లో పోతే కూడా అంటున్నారు మా సోదరులు. అది కూడా లేకుండా ఈరోజు వ్యాపారం మీరే చేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం! ఇది దారుణమైన అన్యాయం. ఇది కట్టడి చేయవలసిందే. తల్లిదండ్రులు ఈరోజు సామాన్యుడు ఈరోజు కూలి చేసుకునే సామాన్యుడు కాబట్టి మధ్యతరగతి ఈరోజు నౌకరీ చేసే ఒక మనిషి కూడా ఫీజు కట్టలేకపోతున్నారు ఈరోజు. అందుకని ఈరోజు ధారణ చేపట్టడం జరిగింది. ఈ ధారణకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విద్యార్థి తల్లిదండ్రులు అందరినీ కూడా కోరుకుంటున్నాను.